మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. ఆయుష్మాన్ భవ. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఓవరాల్గా శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటున్నారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. వృశ్చిక రాశి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు, అంగారకుడు. మనం ముందుగానే చెప్పుకున్నాం, భూమాత పుత్రుడు లక్ష్మీనారాయణు భూమాతకు సంబంధించిన గ్రహము, శుభగ్రహము, దేవగ్రహము, యోగదాయకుడు, అనేక రకమైనటువంటి ఫలితములు ఇచ్చేవాడు. విద్య ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, తదుపరి సిరి సంపదలకు మూలకారకుడు అవుతాడు. అలాగే కోపదారి అయినప్పుడు చాలా విధానాలు ఉంటాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఇవన్నిటికీ ఆధిపత్యాన్ని వహించింది కుజుడే. ఈ కుజుడు అంతటి శుభగ్రహం అయి ఉంటాడు. అయితే ముందుగా మనము వృశ్చిక రాశి గురించి మనం తెలుసుకునే ముందుగా గోచార ఫలితాన్ని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి గోచార ఫలితంలో గ్రహ సంపత్తి, తిథివార నక్షత్ర యోగ కరణాలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తిథివార నక్షత్ర యోగం తెలుసుకోవాలంటే బహుళ ద్వితీయ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఇంద్రకరణము, ఇంద్రయోగము, తైతిల కరణము. అలాగే గ్రహ సంపత్తిని చూస్తే కుజుడు ఉన్న స్థానము వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి శత్రువే కుజునికి. అలాగే మిథున రాశిలో రవి ఉన్నాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ, శుక్ర, గురులు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు సంచారం చేస్తున్నాడు. ధనస్సు రాశి యందు చంద్ర సంచారం జరుగుతుంది. అలాగే కుంభరాశి యందు రాహు సంచారం నడుస్తుంది. మీనరాశి యందు శని సంచారం నడుస్తుంది. అయితే కుజుడు, ఆధిపత్యాన్ని వహించిన కుజుడు రాజ్యస్థానములోని కేతువు ఉండి, కుజునికి రాజ్యస్థానం అంటే ఏ స్థానమైంది? లైఫ్ సెటిల్మెంట్ చేసే స్థానం అయింది. ఆ స్థానంలో కేతు ఉన్నాడు. కుజుడు పాదదృష్టితోటి కేతువుని చూస్తున్నాడు. దీని వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి. అయితే ముందుగా మనం అశుభాలు ఎందుకు చెప్పుకోవడం, శుభాలు చెప్పుకుందాం. శుభంతో ప్రారంభిద్దాం. విద్యార్థుల పరిస్థితులు అంటే ఉత్తీర్ణత, అప్పుడు ఇప్పట్లో ఏ పరీక్షలు లేవు, ఎగ్జామ్స్ ఉండవు, నీట్ పరీక్షలు రాశారు మొన్న, అది కూడా చాలామంది యోగదాయకంగా ఉండాలి అనే కోరుకుంటాం. అది వేరే సంగతి. అయితే విద్యార్థి రంగంలో ఉన్నవారు విద్యను అభ్యసించి పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఉద్యోగ అన్వేషణ చేయాలి. అలాగే విదేశతత్వానికి వెళ్ళాలి అనుకున్న వారికి కూడా ఉపయోగకరమైన స్థితిగతులు పొందుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఈ యొక్క విద్యార్థులకి. అలాగే ఇక్కడ ముఖ్యంగా తీసుకోవలసింది ఏంటంటే భార్యాభర్తల సఖ్యతా స్వభావాన్ని తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అవగాహన ఎలా ఉందంటే చిన్న చిన్న గొడవల కింద వచ్చి అవి కొంచెం పెద్దవిగా అయ్యే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా తీసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఎలాగంటే భార్యాభర్తలు అంటే ఏదో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం వివాహమైన వారి గురించి నేను చెప్పట్లేదు. కొత్తగా వివాహమైన ప్రేమ వివాహం జరిగిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్రేమ వివాహంలో జరిగిన వారికి కొన్ని ఇబ్బందులు ఈ యొక్క మాసంలో దగ్గరగా వస్తున్నాయి. కాబట్టి అంటే ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తల్లో చిన్న చిన్న అపవాదులు వచ్చినా, చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా అది వాక్కుని ఎక్కువగా ఉపయోగించకుండా తగుమాత్రముగా ఆచితూచి మాట్లాడుతూ సర్దుబాటుగా చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలుగా ఉంటుంది. లేకపోతే ఇది నువ్వొక మాట అన్నావు, నేనొక మాట అంటాను, నేనొక మాట అంటే నువ్వెందుకంటావు అనే వాగ్వాదానికి దిగితే దాని వలన చాలా దారుణమైన పరిస్థితికి చేరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది డైవర్స్ అయ్యేంత వరకు కూడా వెళ్ళిపోతాయి.
అటువంటి పరిస్థితి అంటే బ్యాడ్ అన్నది కూడా ఉంది కాబట్టి ఆ బ్యాడ్ ఇక్కడ ఉంది. ఎవరి దగ్గర ఉంది? ప్రేమ వివాహం చేసుకున్న వారికి. అలాగని చెప్పేసి ప్రేమ వివాహం చేసుకున్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. కొత్తగా ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రేమ వివాహం జరిగిన వారికి మాత్రం ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలా కాదండి, ప్రేమ వివాహం కాకుండా అరేంజబుల్ మ్యారేజ్ చేసుకున్న వారికి కూడా ఉన్నదా? లేదు. అరేంజబుల్ మ్యారేజ్ చేసుకున్న వారికి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని భార్యాభర్తల యొక్క విధానానికి ఒకరి మాటకు ఒకరి పొంతనగా మాట్లాడుకుంటూ ఉన్నందువలన ఉపయోగకరమైన స్థితిని పొందుతూ ఉన్నారు. తదుపరి సంతాన విధానంలో కూడా వీరు ఎక్కువగా శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు. శ్రద్ధ ఎక్కువ తీసుకున్న ఎప్పుడైతే శ్రద్ధాపూర్వకంగా తల్లిదండ్రులు సంతాన విధంగా ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నతమైన స్థానాన్ని చేర్చుకునే అవకాశాలు ఉంటాయి. తదుపరి ఈ యొక్క రాశిలో ఉన్న ప్రేమతత్వ విధానాన్ని జరిపే వాళ్ళు ఉంటే, మొన్న మనం కన్యరాశిలో చెప్పుకున్నాం, సేమ్ ఇక్కడ అదే చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ప్రేమ వివాహంలో ప్రేమ విధానంలో ఉన్నప్పుడు కొత్తగా ప్రేమ విధానంలో పడి మనం మీకు చెప్పాలి ఇప్పుడే చెప్పి మనం చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ నెలలో చేయవద్దు. ఎందుకంటే గొడవల కింద ఎక్కువగా ఉంటాయి, అనేక రకమైన ఇబ్బందులకి గురవుతుంది. ఈ యొక్క మాసమయందు నిజ జ్యేష్ఠ మాసమైనా కూడా ఈ జ్యేష్ఠ మాసమయందు, జ్యేష్ఠము అంటే ఏంటి? పెద్దది. కుజుడు అంటే ఏంటి? కోపదారి. ఈ కోప విధానాల్లో వచ్చేది తీసుకునే నిర్ణయం ఉద్రేకపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఉద్రేకం వల్ల కలిగేది ఏమవుద్ది? నష్టం అనేది కలుగుతుంది. ఆ నష్టపరిణి ప్రేమికులైన వారు ఎవరున్నా, అంటే ప్రేమికులు అని చెప్పేసి ప్రత్యేకంగా ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఈ మధ్యకాలంలో ప్రేమతత్వాలు ఎక్కువైపోయినాయి, ఆ ప్రేమ విప్లవాలు అయిపోతున్నాయి. ప్రేమ ఫలించి యోగదాయకమైన పరిస్థితుల్లో ఉండి వివాహాలు చేసుకుని అన్యోన్యమైన దాంపత్యాన్ని పొందారంటే సర్వే జనా సుఖినో భవంతు, పిల్ల పాపలతో చల్లగా ఉండండిరా బాబు అని చేసి మాలాంటి పెద్దవాళ్ళు అంటాం. కానీ అలా జరగటం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా గొడవలు, తగువులు, కోర్టు వ్యవహారాలు, లేదా చంపేసుకోవడాలే ఒకరికొకరికి కాకుండా చంపేస్తున్న పరిస్థితులు కలుగుతున్నాయి. అటువంటి స్థితిగతులు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క విషయంలో ఇలాగుండాలి. అయితే ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ యొక్క మాసమందు ఉన్నతమైన స్థితిగతులు పొందుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశ గమనాలు చేస్తే యోగదాయకమైన స్థితిగతులు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? కోపతాపములు ఎక్కువైనను కూడా ఉద్యోగ రంగంలో ఉన్న వారిని లక్కీగా సేవ్ అవుతుంటారు. ప్రతి దగ్గర కూడా అన్ని రంగాలలో ఉద్యోగము, వైద్యారంగము, లాయర్లు, అలాగే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఇటువంటి వారు ఈ రంగాల్లో ఉన్నవారు, అలాగే ఐటీకి సంబంధించిన వారు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన వారు, విదేశాలలో పనిచేయువారు కూడా ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వారికి అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. మనసుకు సంతృప్తికరమైనటువంటి విధానాన్ని తెచ్చుకునే పరిస్థితి ఈ రాశి వారికి ఈ యొక్క మాసమయందు ఉంది. అధిక జ్యేష్ఠ మాసం పోయి నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. రేపు పొద్దున 15వ తారీఖు వచ్చేసరికి శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది, ఆషాఢ మాసం కూడా ఎంటర్ అయిపోతుంది. ఈ ఆషాఢ మాసంతో జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. తర్వాత 15వ తారీఖు తర్వాత కొన్ని చిన్న మార్పులు, కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సరే, ఈ రాశి వారు 14వ తారీఖు నాడు, 15వ తారీఖు నాడు రవి మారుతున్నాడు. గోచారంలోని రవి సంచారం మారుతుంది. అలాగే గ్రహ సంచారాలు కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నందువలన కుజునికి యొక్క విధానంలో వచ్చేది ఏంటంటే భూ విధానము కానీ గృహ విధానాన్ని కానీ సంప్రాప్తం చేసుకోవాలి వృశ్చిక రాశి వారు. జరుగుతుంది. ఈ 14వ తారీఖులోని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నిమ్మక నీరెత్తినట్టు అలా కూర్చుని ఉంటే ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయండి. ఆ యొక్క ప్రయత్నాలు ఫలించి దైవానుగ్రహం యొక్క రాశి మీద ఉన్నది కాబట్టి అనుకూలవంతమైన ఫలితాల్ని ప్రాప్తించే యోగ్యత కలుగుతూ ఉంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. కష్టే ఫలి. ప్రయత్నం చేయకుండా ఏది రాదు. నువ్వైనా నేనైనా ప్రయత్నం చేయాలి. అటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారి పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, వ్యాపార రంగంలో కూడా అనన్యమైన లాభాలను సంపాదిస్తున్నారు.
సంతృప్తికరమైన విధానాన్ని వస్తూ ఉంది. అటువంటి విధానాలు కలిగి ఉన్నందువలన వ్యాపార అభివృద్ధి చెబుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 15వ తారీఖు లోపులోనే నూతన వ్యాపారములు ఏదైనా ప్రారంభించాలి. లేకపోతే మీకు సంబంధించిన మిత్రులు, బంధువులు కాదు, మిత్రులు, స్నేహవర్గమే ఇక్కడ తీసుకోవాలి. అందుకే స్నేహవర్గం తీసుకోమంటున్నానంటే కుజుడు ఉన్న స్థానమునకు ధనస్థానము యందు రవి సంచారం ఉన్నారు. కుజ రవులు యోగదాయకులయ్యారు, మిత్రులయ్యారు. గురుడు ఉచ్చస్థానములో అయిన కర్కాటక రాశిలో ఉన్నాడు. గురు కుజులు కూడా మిత్రులయ్యారు. కాబట్టి మిత్రుల వర్గము వలన ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఏదైనా వ్యాపారం చేద్దాము, పొత్తు వ్యాపారంగా చేద్దాం. మీరు ఓ 10 లక్షలు పెట్టండి, లేదా నేను 10 లక్షలు పెడతాను, అలాగని చేసి 10 లక్షలు పెట్టమని కాదు. ఒక 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఎంత వ్యాపారంగా ఉండేవాడు. పెద్ద అపర కోటీశ్వరుల గురించి మనం చెప్పుకోగల జాతకాల్లో. ఎందుకని? వాళ్ళు అపర కోటీశ్వరులు కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, లాభాలు పొందుతూనే ఉంటారు. నష్టపోయే వ్యాపారాలు ఏం చేయరాళ్ళు. మధ్యతరగతిగా ఉన్న మనలాంటి వ్యక్తులకి జాతక ఫలితాలని మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మధ్యతరగతిగా ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటే మొదలుపెట్టండి. రేపు 15వ తారీఖు లోపల ఆలోచించండి. ఎవరైనా వచ్చి అడిగితే అయ్యో ఇంత మనం చేస్తే నష్టపోతామా అని అనుకోవద్దు. నష్టపోరు, లాభపడతారు. ఆ వ్యాపారాన్ని దినదినాభివృద్ధిగా చెంది అధికమైన వ్యాపారంగా మారడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అటువంటి విధానాలు ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎటువంటి పరిహారాలు సూచిస్తారు గురుగారు? ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటే? కుజుని యొక్క విధానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసినందువల్ల ప్రేమతత్వ విధానాల్లోని నష్టదాయకమైన పరిస్థితులు కలిగిన కోపతాపములు తగ్గించడానికి అనేక రకమైనటువంటి విధానాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు అంటే ఆయన శివపుత్రుడు కాబట్టి శివతత్వంతో పాటు కలిగి ఉన్నది. కాబట్టి విష్ణుమూర్తికి మేనల్లుడు అవుతారు. వరుసకి విష్ణుమూర్తి యొక్క కుమార్తెలైన వల్లీ దేవసేనలు కూడా భార్యలయ్యారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అధికమైన యోగదాయకమైన స్థితికి పొందు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ రోజున ఆరాధించాలి? కుజుని యొక్క వారమైనది జయవారం, అదే దీన్ని మంగళవారము అంటారు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి. అలాగే మంగళవారం అభిషేకం చేయించాం కదా, సరిపోతుందండి అంటే చాలది. ఇక్కడ ఉదయకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకాన్ని జరిపించిన తరువాత సాయం కాలం యందు శివాలయమునకు వెళ్ళి శివ దర్శనాన్ని చేసుకుని శివునికి ఒక కొబ్బరికాయ ఏదో దర్శించి, మన శివపుత్రుడు కదా, శివునికి దర్శనం చేసుకుని కొబ్బరికాయ ఏదో కొట్టించుకుని అక్కడ కూర్చుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు శివుని ఎదుర్కొంటా కూర్చుని రామనామ జపాన్ని చేసుకోవాలి. రామనామ జపం చేసుకున్న తర్వాత శివునికి కొట్టిన కొబ్బరికాయనే కానీ అరటి పళ్ళు కానీ ఇంటికి తేకూడదు. తినగలిగితే మీరు తినేయండి అక్కడ, లేదా ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఇవ్వండి. రిక్తహస్తాలతో రావాలి, ఎవరి ప్రసాదాన్ని తీసుకురాకూడదు. అయితే ఎప్పుడైతే మంగళవారం నాడు ఇలాగ చేశారో మంగళవార నియమాన్ని కూడా పాటించండి. మంగళవార నియమాలు అంటే పాటించడం అంటే ఏంటండి? మంగళవార నియమాలు పాటించడం అంటే కుజునికి అత్యంత ప్రీతికరమైన వారము కాబట్టి సాధ్యమైనంత మట్టుకి మౌన వ్రతాన్ని పాటించండి. అంటే తక్కువగా మాట్లాడండి. మొత్తం మాట్లాడకూడదు, మాట్లాడడం అనేట్లేదు, తక్కువగా మాట్లాడండి. కోపతాపాలు రానియకుండా, మాటకి చిరికి కోపం వస్తుంది. మీ యొక్క బంధువర్గం వారు మిమ్మల్ని రెచ్చగొడతారు. అటువంటి వాటిని రెచ్చిపోవద్దు, మామూలుగా మౌనంగా వహించండి. అలా ఉండి ఆ యొక్క మంగళవారం నాడు మధ్యాహ్నం శాకాహార భోజనం చేసి మధ్యాహ్న సమయంలో నిద్రపోకుండా ఉండి విష్ణు సహస్రనామాన్ని వింటూ, విష్ణు సహస్రనామాన్ని వినాలి. విష్ణు సహస్రనామాన్ని వినండి. తర్వాత సాయం సంధ్యా సమయంలో శివ దర్శనం చేసుకోండి. సాయం సంధ్యా సమయంలో పాలు పళ్ళు, లేదంటే ఆ పాలు పళ్ళు చాలామంది మాకు కొంచెం ఫుడ్ కావాలండి అనుకుంటే ఏదో టిఫిన్, కాఫీ ఇటువంటివి తీసుకుని కింద నిద్రపోవాలి. కింద చాప వేసుకుని మంచం మీద నిద్రపోకూడదు. కింద చాప, దుప్పటి, తలగడ ఇటువంటివి వేసుకుని నిద్రపోవాలి. ఈ రకమైనటువంటి పరిహారాన్ని చేస్తే కుజతత్వంలో వస్తున్న అసామాన్యమైనటువంటి పరిస్థితులు, అంటే భార్యాభర్తల మధ్యన తగవులు, అలాగే కీచులాట విధానాలు, ఇటువంటివన్నీ తొలుగుతాయి. ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మెరుగుగా ఉంటుంది. ఈ వేళకే ఆరోగ్యంలో నష్టం ఏమీ లేదు, బాగానే ఉంది. ఇంకా
బాగుగా ఉండే పరిస్థితులు పొందుతారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని శివతత్వ విధానంలో ఆ దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేయట అన్ని విధముల క్షేమదాయకం. ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.